గైస్ నేనైతే ఇది కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి ధర్మస్థలకి అయితే బయలుదేరేసాను. మన లగేజ్ అయితే ఉంది, అంతా రెడీగా ఉంది. లగేజ్ అంతా చూడండి, వాటర్ బాటిల్ అంతా పెట్టుకుని అంటున్నాను. ఎగ్జాక్ట్ టైం చెప్పేసి అదిగో 41 అవుతుంది. సరే 31 అవుతుంది. ఎగ్జాక్ట్ 35కి అయితే బయలుదేరేస్తాను అనమాట. మేము ఇక్కడ వాడు రెడీగా ఉన్నాడు నన్ను డ్రాప్ చేసేదానికి. డ్యూటీ అయింది మామూలుగా నేను పోతా అంటే ఈరోజు వీడు నాకు నన్ను డ్రాప్ చేయడానికి వస్తున్నాడు. ఓకే కానీ గాయస్ ఏమంటే నేను పిలిచినప్పుడు వాడికి వర్షం పడదు. ఈరోజు వెదర్ అయితే తేడా ఇచ్చేస్తుంది, చూస్తారా? చూద్దురా. వెదర్ అయితే తెలీదు, పడుతుందో పడదో. పడకూడదని కోరుకుంటాను. వెల్, ఇంత ముందు ఇక్కడ ఉండేది పెద్ద మేఘం, ఆ సైడ్కి ఏమో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినట్టుంది గాలితో. చూసారా, దేవుడు కరుణించేస్తాడు అంతే. ఇంకా ఓకే డన్. ఇంకా మేము మెట్రో ఓపెన్ చేస్తాను, అది బాయ్. ట్రైన్ అయితే వచ్చేసింది ఇప్పుడు. నాది ఇదే ప్లాట్ఫామ్, మేబీ ఈ సీటే అనుకుంటున్నా. ఇదే మన ట్రైన్ వచ్చేసింది. ఇంకా డోర్ అయితే ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసిన తర్వాత మీకు క్లియర్గా చూస్తాం. ఓకే బాయ్. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కన్నెత్రావతి దగ్గర అంతా చేసుకునేసి ఇంకా దేవస్థానానికి అయితే పోతున్నాను. అవుట్ఫిట్ మళ్ళీ అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి, పిక్చర్ వేస్తాను. ఓకే ఫైనల్ గైస్, దేవస్థానానికి అయితే పోతున్నాం గైస్. ఇంకా అయితే ఇంకా ధర్మస్థలాకి అయితే పోవాలన్నమాట. ఇదిగోండి ఈ దారి ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఎక్కడంటే ఇక శివన్ గుడి ఉంది, ఇక్కడంటే పోవాలా. నేనైతే నీట్గా పంచేగించి అంతా కట్టుకొని రెడీ అయిపోయినాను. ఇక్కడ ఈ లగేజ్ ఎక్కడ పెట్టాలో తెలియదు. టైం అయితే ఎగ్జాక్ట్గా ఇది 5:43 అవుతుంది. వాళ్ళు అయితే ఇప్పుడే వెళ్ళిపోండి అన్నారు. ఇప్పుడు షాపులకి క్లోజ్, అన్నీ క్లోజ్. ఓకే, నేనైతే డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతాను. లగేజ్ ఎక్కడో ఇచ్చేసి సరే గైస్. ఓకే, దర్శనం అయిపోయిన తర్వాత కలుసుకున్నాం. మనకి అప్పుడు వచ్చి స్ట్రీట్ మొత్తం చూపిస్తాను. వచ్చాం గైస్. ఇక్కడైతే చూడండి ఖాళీగా ఉంది, ఇదే గుడి. ఇంకా టైం అయితే చెప్పాను కదా, 6 కూడా అట్లా 5:50 అట్ అవుతాం టైం. ఇప్పుడు ఖాళీగా ఉంది, ఎవరు లేరు. ఇదే గుడి. దీని లోపల నుండి పోవాలి మనము. ఇక్కడ ఎక్కడో లగేజ్ స్లిప్పర్స్ కౌంటర్ ఉందంట, పోయేసి చూసేసి లగేజ్ పెట్టేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోదాం. చూద్దాం ఎక్కడెక్కడ ఏముందో. ఇక్కడ ఏందో ఉంది రాసింది. సరే మళ్ళీ చేద్దాం. ఖాళీగా ఉంది, ఎవరు పెద్దగా లేరు. దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయి కంపార్ట్మెంట్లో కూర్చో. ఇంకా దర్శనం చేసుకుని నేను వెళ్ళిపోతాను. ఏంటి అంటే ధర్మస్థల అంటే పోట్లే. ఇక్కడ ఇంకా ఏంటంటే వైబ్స్ టెంపుల్, మనకి ఏదో స్టాచ్యూ ఉందంట, అది అంతా చూసుకునే దానికి మీకైతే బయలుదేరుతాను. సర్చ్ చేసేసాను ఇది. హలో గైస్, ఇదైతే ఎక్కడ పోవాలో అర్థం కాలే, కొద్దిగా తోచని స్థితిలో ఉన్నాను. నేనైతే ఐప్సాన్ ఇప్పటికైతే వెళ్ళిపోతాను ఇప్పుడు. ఎందుకంటే నేను ఇది దాన్ని ఏమంటారు, ఆ పెద్ద స్టాచ్యూ దగ్గర పోదాం అనుకున్నా. కాకపోతే అది ఇంకా ఓపెన్ కాలేదంట. సో ఫస్ట్ ఐప్సాన్ దగ్గర చూసుకొని అట్లా అన్నీ కవర్ చేసుకొని వచ్చేద్దాం గైస్. నాకు ఇక్కడ బస్ స్టాండ్లో దిగుతానంటే టైమింగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి కదా అని. నేను దాన్ని మిస్ అయిపోయినా. సో ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర పోయి దాన్ని ఒక ఫోటో తీసుకొని టైమింగ్స్ ఏవో చూసుకొని అన్నీ తీసుకోవాలా. ఇంకా మీ స్ట్రీట్ చూస్తున్నాను వెనకాల. సో అంతే, దాన్ని మించి ఏం లేదు. అవుట్ఫిట్ అటుంది, బాగానే ఉంటుంది అండి. ఇంక చూసుకొని నడుచుకుంటా పోవాల్సినదే. సరే ఇంకా బస్ స్టాండ్లోకి పోయేసి అంతా చూసుకొని ఇంక వేరే గుడి దగ్గర అప్డేట్ ఇద్దాం. అప్డేట్ అంటే అప్పుడే కాదు, ఒకసారి తిప్పుతాను కెమెరా. ఇదిగోండి కొన్ని అయితే ఓపెన్ చేశారు. ఇవన్నీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కొనేదానికి. ఇంకా కొంచెం దూరం పోతే ఇది చూడండి
నో వెహికల్ పార్క్ చేయదని, కానీ వీళ్ళైతే పార్క్ చేశారు. చూడండి బొమ్మలు అన్నీ బాగున్నాయి. ఇంకా చాలా ఓపెన్ చేయలేదు. ఈరోజు రష్ కూడా పెద్దగా లేదులేండి చేసేదానికి కూడా. ఇంకా అంతే కష్టాన్ని మీరు చేంజ్ చేసింది వీళ్ళు కూడా. స్నానం చేసిన గుండింటే జుట్టు తలస్నానం చేసే జుట్టు ఒక రాగా అవ్వదు కాయచ్చు. ఓకే పైన ఎనీహౌ ఇక్కడ ఏదైనా కొందామంటే ఏదైనా నాకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించాల. సరే కానీ అది కుక్కే సుబ్రహ్మణ్యంలో ఏదన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చూద్దాం. ఇంత అడవి మాదిరి బల్లె ఉంది చూడండి. అడవి మాదిరి బల్లె ఉందా అంటే కెమెరాలో మీకు అంత బాగా కనపడదు, కానీ నాకైతే బాగా అడవి మాదిరి బల్లె అనిపిస్తుంది. సరే పోయి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి పోయేటప్పుడు ఇది రోడ్ ఉంటుంది, బస్ రోడ్ ఉంటుంది కదా, అది బాగా చూపిస్తాను. ఎందుకంటే నేను ఇక్కడ వచ్చింటే నైట్లో, ఆ నైట్లో ఏం కనపడుతుంది మీకు చూపిద్దామని. ఓకే బై. ఇదైతే ఏదో కొత్త ఎంట్రన్స్, పేరు వచ్చి రత్నగిరి, ఏదో బాహుబలి విహార్ అంట, సంథింగ్ లైక్ దట్. నాకైతే ఎందుకు గైస్ వెళ్ళిపోతున్నాను, ఎట్టొస్తే అట్ట. మా డాడీ చెప్పాడైతే వ్యూ అయితే కేక పుట్టిస్తుంది. కెమెరాలో అంత బాగా క్యాప్చర్ చేయలేకపోతున్నా, కానీ రియల్గా చూస్తుంటే భలే ఉంది. ఇంకటన్నీ తిరుగుతా ఇంకోటి అయ్యప్ప స్వామి తోటి ఉంది మెయిన్దే, అవన్నీ తిరిగేసి ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో. వ్యూ మొత్తం పిచ్చ పెట్టిస్తుంది. ఏదో నాకు కనపడుతుంది, మీకు కెమెరాలో అంతా కనపడకపోవచ్చు. నేను ఇక పైకి పోయేసి నీట్గా తీసా. వ్యూ ఉండే తోడంతా కెమెరా ఓపెన్ చేద్దాం. ఓకే. నాకు తెలిసినంతవరకు మీకు ఎప్పుడే బుద్ధుడు కనపడిచేయండి. అలా చూసాకనే వచ్చేసాడు పెద్ద ఆయన. ఎంట్రన్స్ మొత్తం నీట్గా చూపిస్తా, చూసుకోండి. చూడండి గైస్, మీకు ఇంతకుముందు చూసారు కదా, ఇంతకుముందు వీడియోలో పాట బాగా పెట్టాయి కదా, అదే ఇది. ఏం చరిత్ర అయితే మనకి తెలదు, ఏమో వచ్చాను మొక్కున్నాను పోతాను. చరిత్ర అయితే నాకు తెలియదు గైస్. ఏం ఈడెందుకు పెట్టారు అసలు, ఈయన ఎవరు కరెక్ట్గా ఎవరు అని నాకు తెలియదు. తిన్నాను పోతాను అంతే రెడీ అయిపోయి. ఓకే గైస్, ఇంక కరెంట్ అయితే నేను బయలుదేరుతున్నాను. ఇక్కడ బయలుదేరేసి నెక్స్ట్ కొంచెం నాలో చూసా ఎక్కడికి పోవాలి. ప్రస్తుతానికి అయితే బయలుదేరుతాను. అంటే నా ఏం చేయలేదన్నా, మీరు ఏమన్నా కూర్చొని నీట్గా ఆలోచిస్తాను, మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను రండి. హాయ్, ఇప్పుడైతే నేను చంద్రనాథ స్వామి బస్తీ గుడి దగ్గరికి అయితే పోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాని దగ్గర పోతున్నాను 8 కంతా అదే ఓపెన్ చేసేది. ఇప్పుడు టైం అయితే 8 అని అవుతుంది. ఇంకన్నీ 8:30 ఇటు ఓపెన్ చేస్తారు. ఇప్పుడు అక్కడ పోయేసి అక్కడ రౌండ్ వేసుకొని మళ్ళీ కార్ మ్యూజియం, మళ్ళీ ఇంకో మ్యూజియం ఏదో ఉంది అది అటు తిరిగేసి సరదాగా తిరుక్కొని మళ్ళీ బుక్ అయిపోదాం. టైం దండు చాలా ఉంది. ఓకే హాయ్, ఫైనల్ ఇప్పుడు చంద్రనాథ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది చూసుకోండి, బోర్డు ఆడుంది. ఓకే, బోర్డు ఆడుందా. ఇక్కడ వెల్ ఫ్యాన్స్ కూడా పోతుంటాయంట ఈడ ఈ రోడ్లో. సో అంటే ఇదిగోండి, ఈ రోడ్లో ఎల్ ఫ్యాన్స్ కూడా ఈ రోడ్లో ఎల్ ఫ్యాన్స్ కూడా పోతుంటాయంట. ఇప్పుడు మన మెయిన్ టెంపుల్ అయితే చూసేయండి, ఇదే అనమాట మెయిన్ టెంపుల్. నీట్గా పెడతాను చూడండి. ఇక్కడైతే ఓన్లీ జైన్స్కి మాత్రమే అంటాలో. మనము ఇక్కడైతే నేచర్ కూడా చాలా బాగుంది చూడండి. ఇక్కడ ఓన్లీ జైన్స్కి మాత్రమే అంటాలో, మనకు లేదంట. సో ఇదంతా గుడి వెనకాల అనమాట. ఇది ఎంత గుడి వెనకాల కింద పాస్ అయితే చాలా ఘోరంగా ఉంది గైస్. ఇదంతా జైన్స్కి మాత్రమే. ఇక్కడైతే జామా ఉగ్రణ ఉంది.
దానికి ఇటు పక్కనే ఇది కార్స్ మ్యూజియం కూడా ఉంది. ఈ జామున అయితే ఓపెనే, కాకపోతే పోవచ్చో పోకూడదో నాకు తెలీదు. ఇంతకు మళ్ళీ జైన్ మాదిరి అంటారేమో అని. ఈ కార్ షోరూమ్కి అయితే పోవచ్చు, కాకపోతే ఇంకా ఓపెన్ లేదు గాయ్స్. నాకు ఇది కొంచెం ఏదో బాగా గుర్తున్నట్టుంది. ఎగ్జాక్ట్లీ ఇదే ధర్మస్థలానే, అదే ఇందులోనే. కార్ షోరూమ్ అయితే ఇంకా ఓపెన్ కాల, పెద్ద చూసేదానికి కూడా ఏం లేదు. చూడండి ఆ కార్ షోరూమ్ ఏం చేస్తాం, డైరెక్ట్ ఇది ఫ్లైట్. చూడండి ఫ్లైట్ చూపిస్తాను, చూడండి ఫ్లైట్ చూస్తున్నారా, చూసాను ఇంకేమే. గాయస్ ఇప్పుడైతే మనం స్టిక్ వాడుతున్నాం, ఇంతవరకు వాళ్ళ. ఇప్పుడైతే వాళ్ళు ఓపెన్ చేస్తున్నాడు ఆయన, ఇప్పుడే ఓపెన్ చేశాడు ఇట. ఇంకా ఓపెన్ చేసేదానికి అయితే విన్నాడు. ఇప్పుడు మనం బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసుకుంటే బాగుంటుందంట. అసలు కనెక్ట్ చేసుకుని మీకు ఆయన మళ్ళీ అది లోపల కూడా ఓపెన్ చేసి బయటకు వస్తాడు. అప్పుడైతే పోయేసి తిరుగుదాం కార్లు కూడా. వెయిట్ చేస్తాను అబ్బు. ఇక్కడైతే అన్ని కార్లు ఉన్నాయి, లోపలికి పోయి ఒక్కొక్క కార్ చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎట్టుంటుందంటే కంప్లీట్గా చూపిస్తా చూడండి. ఇక్కడ ఇవి మామూలుగా ఎప్పుడు వచ్చిందా కార్లే, ఇవంతా ఏమంతా ఇంట్రెస్టింగ్గా లేవు. ఇదిగోండి రెడ్ ఫోర్ట్ ఇది ట్రక్ చూపిస్తా. ఇవన్నీ కార్లు గాయస్. ఇది చూడండి భలే వెరైటీగా ఉంది. ఇది ఏందో, దీని పేరు ఏంటంటే ఫార్డన్సన్ డాక్టర్ విత్ కనపడతా అట్లా ట్రైనీ అంట, ఫైర్ బ్రిగేడ్ అంట, ఏదో జేసీపీలు మాత్రమే ఉన్నాయి ఒక్కొక్కటి. ఇదిగోండి అంబులెన్స్ ముందు కాలంలో, ఎప్పుడంటే ఇది 1926 మోడల్ ఇది ఈ అంబులెన్స్. ఆ తర్వాత ఇది ఫోర్డ్ జీప్, ఎప్పుడు ఇది 1943లో అది పెట్టిందా బాగుండిలా. ఆ తర్వాత ఏంటంటే అది ఎంవైబి ఏమో, ఎంవైబినా ఫస్ట్ టైం వింటాను నా పేరు దాన్ని, మోడల్ పేరేమో. మనకి ఇది బీవైజే. ఇది బాగుంది, నాకు ఇది బాగా నచ్చింది. ఇది ఇది ఇప్పుడు మామూలుగా ఉంటాయి కదా ఫుల్ కార్లు అవి. ఇంకా నెంబర్ ప్లేట్ కూడా ఇచ్చినాడు, మళ్ళీ దాని లోపల కూడా పోవచ్చు. సరే ఫస్ట్ లోపల పోయేసి మళ్ళీ వీళ్ళ సంగతి చూద్దాం. టికెట్ ఓకే, లోపల పోతున్నాయి కార్లు ఉన్నాయి చూడండి. కాట్ యూజ్ రాజస్థాన్ స్టేట్ ఇది బుల్లక్ కార్ట్లు ఇవన్నీ, అన్నీ బుల్లక్ కార్ట్లే. మళ్ళీ ఏమైనా చిన్న చిన్న కార్లు ఉన్నాయి. ఒరిజినల్ ఇది బోడా ఏందో ఉంది. ఇవన్నీ ఫస్ట్ టైం చూద్దాం. ఆగయా స్టార్ కార్స్ ఐటమ్స్ ఇది చూడండి. ఓకే ఫోటోగ్రఫీ లేదంట, అయినా చేద్దాం. అంటే కుక్క పిల్ల నేను చూసుకోండి. ఫస్ట్ ఇది జాగ్వార్ అనమాట. ఇది అంటే ఇది జాగ్వార్, ఇది జాగ్వార్ ఈడు ఉంది.
నెక్స్ట్ నా కార్లో మాత్రం పిక్ బాగా వచ్చింది నాకు అజ్జాలు. ఎందుకంటే ఇది కంప్లీట్ సోలో ట్రిప్ బాగా వచ్చింది. ఇది అంతా బాగుంది. చూడండి కూర్చున్నది కూడా కార్ డిజైన్ పెట్టినారు. కార్లు అన్నీ బాగున్నాయి. మీకు ఏ కార్ అయితే బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే ఆ విలన్ కార్ అది 2 కొమ్ములు వచ్చినాయి చూడు, అది బాగా నచ్చింది. ఓకే పైన క్యాచ్. ఇంతటితో ఇది సమాప్తం. ఈ కార్ గ్యాబేజ్ అనేది మొత్తం సమాప్తం. ఒక ఫోటో తీసుకొని దబ్బేద్దాం. అదే మీకు చూపిలే కదా, ఇది ఒకటి ఉంది ఏరోప్లేను, చాలా పెద్దది. చూడండి ఇది కూడా చూపించేసాను మీకు. అక్కడ రథాలు అన్నీ ఉన్నాయి, చూపిస్తా. కనబడతాయి ఆ రథాలు అన్నీ ఉన్నాయి. దగ్గర పోయి చూపిద్దాం. ఇదిగోండి రథాలు, నేను చూపిస్తాను రథాలు అవి. ఇవే రథాలన్నీ. ఓకేనా, ఇంక బయలుదేరదాం. ఇంకా అక్వేరియం చూద్దాం. నేను అన్నాను చెప్పిదా, చూడండి ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయింది చెప్పాలండి. చూడండి నా కంపెనీ వివరిస్తాను. వీళ్ళిద్దరు ముగ్గురు ఇంత వాళ్ళు చూస్తా గట్టిగా తీసేదండి. అలా మన లోపలికి పోయేసి ఏముందో ఏం లేదో ఎక్స్ప్లోర్ చేద్దాం. 2 దారులు ఉన్నాయి, ఏదైనా పోవచ్చు. మనం రైట్ పోదాం. ఓకే రైట్ సైడ్ పోదాం. ఈ రైట్ సైడ్లో ఏం వస్తాయి అన్నీ చూసుకుందాం. కెమెరా యాంగిల్ పర్ఫెక్ట్గా పెట్టాలండి. డాన్ ఇక్కడ మధ్యలో అయితే శివుడు, నేను ఇప్పుడు ఆక్వామ్యాన్ అంటాను, చూడండి శివుడు అక్కడ. ఇక్కడ యూజ్ అని ఉంది, యూజ్ చేసుకోండి మీకు కావాలంటే. ఇంకా స్టార్టింగ్లోనే సరస్వతి దేవి ఉంది చూడండి. వెనకాలకు పోదాం. స్టార్టింగ్లోనే సరస్వతి దేవి ఉంది. సరస్వతి దేవి అని చూసారా. ఓకే 2 పండితులు నాలాంటి వాళ్ళు స్టైల్గా ఉన్నారు. పక్కన ఎదుగో నా ఫోటో ఆడని చూడండి, పిల్లాడు బాగా చదువుకుంటా, నేనే ఉన్నా. అలా మేము పోయినాం. మళ్ళీ ఇట్టెట్ట పోతే ఇంకోటి అయితే వస్తుంది అక్కడ. సరే ఇక్కడ ఫస్ట్ ఇదైతే చూద్దాం. ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది, ఇన్స్ట్రక్షన్స్ కూడా రాశారు. ఇన్స్ట్రక్షన్ టు డివోటీస్ ఎంటర్ ద అక్వేరియం. ఓకే, డు నాట్ ఫ్లాష్ ద కెమెరా వైల్ టేకింగ్ ఫొటోస్. ఓకే, డు నాట్ ఫ్లాష్, ఇది టార్చ్ చేయకూడదంటే ఫోటో తీసుకునేటప్పుడు. అండ్ డు నాట్ డిస్టర్బ్ ద ఫిషెస్, డు నాట్ మేక్ ఎనీ హ్యాండ్ సైన్స్. ఓకే అక్వేరియం మనం లాస్ట్లో వద్దాం. ఓకే అక్వేరియం లాస్ట్లో వద్దాం. ఇప్పుడు మనం టాయిలెట్స్ సంథింగ్ లైక్ దాట్. ఇదిగోండి పూలుతుంది అంతా. ఇక్కడ ఇల్లు మాత్రం అంత బాగా నీట్గా. నెక్స్ట్ ఇంకా అక్కడ ఏమన్నా శివుడు ఆడినాడా, అక్కడ దూరం ఉన్నాడా, శివుని దగ్గర పోదాం. జారేవాడు మాత్రం సీన్ ఉంది. సైన్ వెళ్ళిపోయేసి ఆ శివుని ముందర సంథింగ్ వాటర్ ఫౌంటైన్ అంత లేదు ఉంది, కానీ పైకి జిమ్మట్ల నీళ్ళు కాసేదిపోతుంది. శివుడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఏంటో ఉన్నాయి లైక్ దాట్. ఇప్పుడు మనము చేపల దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ పిల్లిలు చూడండి ఎంత బాగా కొనుక్కున్నాయో. ఈడో పిల్లే, ఈడొక పిల్లే, వాడ కుక్క. 2 పిల్లలు సేఫ్గా పండుకోనాయి. పండుకోండి అమ్మ, పండుకోండి, ప్రశాంతంగా పండుకోండి. ఈ కుక్క నేను చెప్పనులే ఆ కుక్కకి మీరు ఏడున్నారని. కూర్చోవచ్చాడు ప్రశాంతంగా. నేను కూర్చోనులే, అందుకని మనం తిరుగుదాం నీట్గా, బాగుంటుంది. అది ఒక కుక్క ఉంది, నేను చెప్పనులే. ఆడపిల్లలు లేవు చూసుకో. ఇప్పుడు అక్వేరియం లెక్క వెళ్ళిపోదాం. అక్వేరియం లెక్క. ఓకే చూద్దాం ఎంట్రీ ఫీజు అడుగుతారు లేదు అక్వేరియంలో. వచ్చేసి అక్వేరియం నీట్గా చూపిస్తా.
చేపలు ఉన్నాయి, చేపలే ఈడ అదేదో పెద్దగా ఖాళీగా తిరుగుతుంది గేటు మీద పెద్దగా ఉన్నాయి దీడ చూపిస్తా. నాకు ఇట్లా పోయిన చేపల గురించి అంతగా ఐడియా లేవు. చూడండి ఎంత ఉంది అది, ఇదిగా కలిసి ఎంత ఉంది, ఇది చూసి ఎంత ఉందా, రెండో ఒకే దాంట్లో పెట్టినా కలుసుకో ఏమో. ఇది బాగుంది కదా, బాగుంది కదా. నెక్స్ట్ ఈ సైడ్ చరిత్రలో కూడా రాశారు సైంటిఫిక్ నేమ్లు అంటారు. దీనికి గోళీలు వేస్తారు గైస్ దీనికి, ఆయన గోళీ మాదిరి ఉందండి, బుర్ర పెద్దదిగా ఉంది. దీనికి సైంటిఫిక్ నేమ్ చదవలేక సావాల. ఇటువంటివన్నీ బాగున్నాయి, అదంతా నల్లవి ఇంత చూపించినది. ఇది బాగుంది, ఇది బాగుంది, బాగుంది, రెండు ఒకటి అనుకుంటా. కాదు, ఇది వేరే ఫ్యామిలీకి సంబంధించింది, అది వేరే ఫ్యామిలీకి సంబంధించింది. అది సుడాన్ ఐస్లాండ్స్లో అంతా దొరుకుతుంది, ఇది ఓన్లీ సౌత్ అమెరికాలో మాత్రమే దొరుకుతుంది. అవునా, నాకేమంట అనిపించట్లా. ఇది చూడండి అంత గైస్, దట్టు సమాప్తం. అంతే, ఇంకైతే ఎగ్జిట్ అయిపోతానా. ఎగ్జిట్ అయిపోయి ఇంకా స్వామేష్ అన్నయ్యప్ప టెంపుల్కి వెళ్ళిపోతాం. స్వామేష్ అన్నయ్యప్ప వెళ్ళిపోతాం. సాయిస్వామి టెంపుల్ లోపలికి పోదాం. ఇక్కడ ముక్కొని లోపలికి పోవాలి. ఇదే మొదటి స్టెప్, కుడికాలు పెట్టినామా ఎక్కినామా, ఇంకా ఇదంతా ఎక్కాలి. ఇంకా ఇక్కడ బల్లే ఉంటుంది ఎక్కేది. చూడండి పోతాను, ఎక్కుతాను, ఒక్కొక్క స్టెప్ ఎక్కుతాను గైస్. ఓకే చూడండి, ఒక్కొక్క స్టెప్ ఎక్కుతాను. లాగ్ కదా వచ్చాను ఫస్ట్ టైం నాకు ఈ గుడిలో ఈ అంతా చేయడం. సో చేయలేనేమో అనుకుంటున్నాను, పర్లే బాగానే చేసిన. బెంగళూరులో అంతా మిస్ అయిపోయింది కంటెంట్. కనీసం ఈ ధర్మస్థలాల్లో కుక్కలో లాగేద్దాం కంటెంట్ మొత్తాన్ని. మళ్ళీ పోయేటప్పుడు కూడా బెంగళూరులో లాగేద్దాం. బెంగళూరులో తీయలేండి, ఇక్కడంటే తీయగలను. ఓకే, పైకి పోయినా చూసాం. ముందర ఎవరో వాళ్ళ ముందు అంతా ఫోటోలు అంతా తీసుకొని ఆడుకుంటున్నారు. ఆడుకోనండి, పైకి ఎక్కేస్తానట్టే ఇలా ఉంటుందన్నమాట. ఎక్కడేదో కొన్ని నోట్ అయితే రాసినారు, ప్లీజ్ డు నాట్ ప్లేస్ ఎనీ కైండ్ ఆఫ్ ఆఫరింగ్ ఇన్ అండ్ సరౌండింగ్స్, స్మోక్ వద్దు, ఫోటోగ్రఫీ రిస్ట్రిక్షన్, వీడియో నాట్ అలౌడ్. సో నేను ఇక్కడ దాపేస్తాను. పైన చూపించా కదా, ఒక్క గుడి ఉంటే ఒక్క గుడి ఓపెన్ లేదు, అన్నీ క్లోజ్. పూజలు జరిగినట్లు లేవు, పూజలు చాలా కాలం నుండి పూజలు ఆగిపోయినట్టున్నాయి. కానీ అక్కడ కూర్చున్న తర్వాత లేబుద్ధి కాలేదనుకోండి, లేబుద్ధి కాదు. అర్ధగంట కూర్చున్న పైన నేను ఒక చోటు నుండి లేయకుండా ఫోన్ జోబులో నుండి తీరాదు. అర్ధగంట కూర్చున్నాయి అంటే ఏం ఆలోచించుకున్నా బ్రెయిన్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఒక మ్యూజియం అయితే మిస్ అయింది. ఇప్పుడు తిందామా ఫస్ట్ మ్యూజియం పోదామా అని ఆలోచిస్తున్నా. లేదు, వీడియోలో ఎంత చూస్తున్నా, ఫస్ట్ తినేసి ఇంకా మ్యూజియంలోకి వెళ్ళిపోతా గైస్. ఓకే బాయ్. గైస్ ఫైనల్గా హోటల్కి అయితే వచ్చాను, ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను, రెడీ అవుతాను అని వస్తాను. ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఇంకా ఏం లేదు గైస్. ఇప్పుడే మనము తినేసి ఇక మ్యూజియంకి అయితే పోతాను. బ్యాగ్ అయితే అక్కడ లగేజ్ కౌంటర్ అయితే నా చాలా ఫ్రీగా హ్యాపీగా బరువంతా తగ్గిపోయినట్టుగా ప్రశాంతంగా
ఉంది. ఆ మ్యూజియంలోకి పోయేసి ఆ మ్యూజియం కథ ఏందో చూసుకునేసి ఇప్పుడే పూరి అయితే తిన్నాను. బాగుంది అనడాను కానీ పర్లా, బాగలేదు అనేది అస్సలు చెప్పలేదు. ఇంకా నెక్స్ట్ మ్యూజియంలోకి పోయేసి మ్యూజియంలో ఏముందో ఒక ఫోటోగ్రాఫ్ ఎలా ఉంటే చూపిస్తా, లేదంటే నేనేం చేయలేను. ఇంకా ఆ తర్వాత ఇంకా మ్యూజియం అయిపోతుంటే ఇంకా దుబ్బేద్దాం కుక్కేకి. ఓకే గాయ్స్, బాయ్. మ్యూజియం పోయే దారిలో అయితే ఏదో వసంత మహల్ అంట. దీని హిస్టరీ నాకు అవ్వదు. మన మ్యూజియం కాడ మీరు బోర్డు అది కనపడుతుంది. మన మ్యూజియం అయితే ఈ సైడ్ పోవాలా. ఏదో వసంత మహల్ అంట. సో ఇది వసంత మహల్ అంట. మన మ్యూజియంకి అయితే పోవాలా. మ్యాక్సిమం ఇదే ఉండొచ్చు మ్యూజియం. ఇదే లేదు. పోయేసి ఆ టికెట్ ఉందో లేదో కనుక్కొనేసి టికెట్ తీసుకొని ఇంకా ఫోటోగ్రఫీ అలా ఉంటే ఫోటోగ్రఫీ, లేదంటే నేనే పోయి చూసుకొని వచ్చేస్తా. ఓకే, లొకేషన్ అయితే బాగానే ఉంది. అంతా దూరం నుండి వచ్చి చూపిస్తాను మీకు, బాగుంటుంది. ఇది ఎప్పుడు మంజుషా మ్యూజియం ఎప్పుడు మనకి 9:30 నుండి 5:30 వరకు ఉంటుందంట. ఇదన్నమాట ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. అక్కడ ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకున్నాం. మళ్ళీ ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. ఈ మ్యూజియం వీడియో అయితే బాగుందని అనుకుంటున్నా. చాలా బాగా వచ్చింది వీడియో అయితే. ఫైన్. కాదైతే మనమల్లే చూస్తున్నాడు. ఈ మ్యూజియంకి అయితే బయటకు వచ్చేసాను. అంతా అయిపోయింది. ఇంకా నేను కొక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే బయలుదేరేస్తాను. ఛార్జింగ్ అసలు 13 ఎంతో సంథింగ్ ఉంది. ఇంకా మనం కొక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే పోదాం. మ్యూజియం అయితే అంత అయిపోయింది కదా. ఈ మ్యూజియం మాత్రం నేను సపరేట్ బ్లాగ్ అయితే పెట్టాను, చూసుకోండి. లగేజ్ అంతా తీసుకునేసాను. ఇంకా బయలుదేరేది కొక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి. బస్సు ఎక్కేస్తాం మ్యాక్సిమం, ఎందుకంటే 90 రూపాయలే. పైగా మధ్యలో వచ్చే వీడియోలు కూడా బాగా పడతాయి. సో ఫ్రమ్ హియర్ కొక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ బ్లాగ్ స్టార్ట్స్. ఓకే, బాయ్. కొక్కే సుబ్రహ్మణ్య స్వామి బస్ ఎక్కిన తర్వాత తీసుకున్నాం. గాయ్స్, ఇక ఈ ధర్మస్థలం లాగ్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా, నేనైతే ఇంకా బస్ ఎక్కేస్తున్నాను. ఇంకా ఈ ధర్మస్థలం లాగ్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసేద్దాం. ఓకే, బాయ్ బాయ్, సీ యూ.